ఏమా విజిత, దిస్ ఇస్ మోహన్. హౌ ఆర్ యూ? Fine, sir. కొద్దిగా పెద్దగా How are మాట్లాడితే you? ఇట్ విల్ బి మచ్ బెటర్. Fine, sir. గుడ్ నాన్న. ఎక్కడ, ఏ ఊరు? Fine. Palkul, sir. Bhimvaram, near Bhimvaram. పాలకొల్లు. ఎవరు, ఏం చేస్తుంటారు మీ డాడీ? Post office lo gazetted employee, sir. గుడ్. అమ్మా? Gazetted officer. Gazetted officer, ASP. మదర్ అమ్మా? Post. Treasury office lo employee, sir. సో తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ? Yes, sir. గ్రేట్. ఏ స్కూల్ అమ్మా నువ్వు? Sri Chaitanya school, sir. శ్రీ చైతన్య స్కూల్. Yes, sir. అక్కడేనమ్మా, పాలకొల్లేనా? Yes, sir. Yes, sir. మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఈ కాన్వర్సేషన్ యొక్క పర్పస్ ఏంటో మా వాళ్ళు చెప్పారమ్మా, మన స్టాఫ్ చెప్పారా? Yes, sir. సో జనరల్ పర్సెప్షన్ ఏంటంటే, సొసైటీలో ఉన్నటువంటి జనరల్ పర్సెప్షన్ ఏంటంటే, 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినాయా, అయితే కామర్స్కి వెళ్ళు, ఆర్ట్స్కి వెళ్ళు. Yes, sir. 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే ఐదర్ యు గో ఫర్ బైపీసీ ఆర్ గో ఫర్ ఎంపీసీ. అండ్ కామర్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా డల్లర్స్, యావరేజ్ స్టూడెంట్స్ డల్లర్స్. ఇది జనరల్ పర్సెప్షన్. దట్ మే బి ట్రూ 20 years బ్యాక్. దట్ మే బి ట్రూ 20 years బ్యాక్. ఇప్పుడైతే అలా లేదమ్మా. చాలా చాలా మంచి పిల్లలు. నా చేతిలో ఇప్పుడు లిస్ట్ ఉందమ్మా. ఓన్లీ మీ యొక్క క్యాంపస్, యూ బిలాంగ్ టు వివేకానంద క్యాంపస్, అవునా? Yes, sir. మీ యొక్క క్యాంపస్లో 580+ వచ్చినటువంటి పిల్లలు, 580 ఆర్ అబోవ్ 580 వచ్చిన పిల్లలు 15 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 570, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 580 అండ్ అబోవ్. Yes, sir. బాయ్స్ క్యాంపస్లో ఒక 25 ఉంటారమ్మా. నేను చెప్తుంది బాయ్స్ హాస్టల్. మళ్ళీ డేస్ కలర్స్లో ఉన్నారు. Yes, sir. అండ్ నేను చెప్తుంది ఓన్లీ గుంటూరు క్యాంపస్. సో గర్ల్స్ హాస్టల్లో 15 members, బాయ్స్ హాస్టల్లో ఒక 25 members, అండ్ డేస్ కలర్స్లో ఉన్నారు. అండ్ డేస్ కలర్స్లో ఎంతమంది ఉన్నారు నాకు కౌంట్ తెలియదు. అండ్ ఇదంతా కూడా 580 అండ్ అబోవ్. Yes, sir. సో మీరందరూ బై చాయిస్ వచ్చిన వాళ్ళే కదమ్మా. నిన్న ఎవరైనా కంపల్ చేశారా సీఏ జాయిన్ అమ్మని విజిత? అంటే ఫోర్స్ అయితే చేయలేదు, కానీ ఇంట్లో ఇలా సీఏ చేస్తానంటే ఎంకరేజ్ చేశారు, సార్. గ్రేట్. నీ చాయిస్ ఇది సీఏ, మీ అమ్మా నాన్న చాయిస్ కాదైతే. ఎస్ సార్. అంటే ఇంగ్లీష్ నేను ఫస్ట్ ఇంజనీరింగ్ అంత ఇంట్రెస్ట్ లేక నేను సీఏ చేస్తాను. ఇట్స్ ఆన్ డిమాండ్. అంత రికగ్నైజేషన్ లేకపోయినా డిమాండ్ ఉన్న కోర్సు నేను సీఏ చేస్తానంటే ఎంకరేజ్ చేశారు సార్. నీకు ఎవరు చెప్పారా బుజ్జి సీఏకి రెస్పెక్ట్ ఉంది అని అన్నావు కదా? మీ పేరెంట్స్ సీఏకి రెస్పెక్ట్ ఉంది అని ఎవరు చెప్పారు నీకు? సీఏకి రెస్పెక్ట్ ఉందని ఎవరు మోటివేట్ చేశారు నీకు? ఎవరు ఎన్లైట్ చేశారు? మదర్ సార్. ఓ, మదర్ కి కోర్స్ గురించి తెలుసు. ఎస్ సార్. మదర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ సార్ మదర్. ఎవరైనా మీ స్కూల్కి వచ్చి చెప్పారా సీఏ చేయండి, సీఏ బాగుంటుందని ఎవరైనా ఎన్లైట్ చేశారా? లేదు సార్. పోనీ అట్లీస్ట్ మీ ఇప్పుడు కొన్ని టీవీ షోస్ చేస్తుంటాను. టీవీ షోస్ చేసి నేను సీఏ కోర్స్ గురించి కొంత ఎన్లైట్మెంట్ చేయడం కోసం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటా. చూసావా పోనీ? ఎస్ సార్. మీ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత మాస్టర్ మైండ్స్ గురించి తెలిసి మాస్టర్ మైండ్స్ జాయిన్ అవ్వాలని వచ్చింది. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లో అడ్మిషన్ తీసుకోవటం అచీవ్మెంట్ కాదు కదా, నువ్వు సీఏ క్వాలిఫై అవ్వటం అచీవ్మెంట్. ఫీజు కడితే ఎవరికైనా అడ్మిషన్ ఇస్తాం. సో నువ్వు ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఏంటంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ హ్యావ్ మేడ్ ఎ ప్రాపర్ సెలక్షన్. నేను సెలెక్ట్ చేసుకున్న సీఏ కోర్స్ బెస్ట్, నేను సెలెక్ట్ చేసుకున్న మాస్టర్ మైండ్స్ బెస్ట్ అని నువ్వు ప్రూవ్ చేయాలి, అవునా? లేకపోతే నీకు తెలిసిన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా నేను డిస్కరేజ్ చేశారా అమ్మో సీఏ వద్దు అని? అంటే డిస్కరేజ్ అయితే చేయలేదు, కానీ స్కూల్లో స్టాఫ్ అందరూ చాలా మెరిట్ స్టూడెంట్స్, ఎంపీసీ తీసుకుంటే ఈజీగా లైఫ్ సెటిల్ అవుతుంది, ఐఐటి ఈజీగా క్రాక్ చేయొచ్చు, లైఫ్ బాగుంటది అని ఎంపీసీ చేయమని అందరూ చెప్పారు తప్ప సిఈసి ఎంఈసీ తీసుకుని సీఏ చేయమంటే ఆ స్టాఫ్ మొత్తం డిస్కరేజ్ చేశారు సీఏ ఎందుకు అని. బట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల సీఏ చేయాలని ఇంకా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను సార్. నువ్వు సీఏ చేయమ్మా మంచి కోర్స్ అని చెప్పిన వాళ్ళు సుమారుగా ఎంతమంది ఉన్నారు? వద్దులే అమ్మా ఎంపీసీ బైపీసీకి వెళ్ళిపో అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్లీ 100 members లో 90 members వద్దన్న వాళ్ళు, 10 members చేయన్న వాళ్ళు. దట్స్ రియల్లీ గ్రేట్, దట్స్ రియల్లీ గ్రేట్ నానా. ఇంతమంది వద్దన్నా కూడా ఈ కోర్సుకి వచ్చావు చూసావా, దట్స్ రియల్లీ గ్రేట్. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసు? చెప్పు నాన్న, ప్లీజ్ క్యారీ ఆన్. స్ట్రాంగ్ డెసిజన్ వల్ల వచ్చాననే ఫీలింగ్స్.
ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా, ఎంపీసీ తీసేసుకొని 2 ఏళ్ళు ఎంపీసీ చదివి ఆ తర్వాత సీఏకి రావచ్చు, ఎంపీసీ తీసుకుంటే వైడ్ చాయిసెస్ ఉంటాయి, ఎంపీసీ తీసుకుని కూడా సీఏ చేయొచ్చు కదా అని ఎస్ సార్. ఎవరైనా చెప్పారా ఈ మాట నీకు కూడా? అవును సార్ చెప్పారు. స్కూల్లో ఎంపీసీ తీసుకుని ఫస్ట్ ఎంపీసీ చేసేస్తే చాలా వైట్ చాయిస్ ఉంటాయి, తర్వాత అప్పుడు కావాలంటే నువ్వు సీఏ చేస్తా, సీఏనే చేస్తానంటే అని అన్నారు సార్. వాళ్ళు చెప్పింది తప్పేం కాదులే అమ్మా, వాళ్ళు చెప్పింది కరెక్ట్. నాకు చిన్న అబ్జర్వేషన్ చెప్తాను నేను, చిన్న అబ్జర్వేషన్. నువ్వు మెడిసిన్ చేయాలంటే ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్లో? బైపీసీ సార్. ఐఐటి చేయాలంటే? ఎంపీసీ సార్. మరి సీఏ చేయాలంటే? ఎంఈసీ సార్. దానికి ఒక స్పెషలైజ్డ్ కోర్స్ ఉంది కదా, దానికి ఒక కనెక్టెడ్ కోర్స్ ఉంది కదమ్మా. ఎస్ సార్. సిఏ అనేది కామర్స్ చేయడానికి ఎంఈసీ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. నువ్వు 8th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఎక్కడైనా ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ తీసుకున్నావా? ఎస్ సార్. శ్రీ చైతన్యలో 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఉండేది సార్. మరి 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నప్పుడు సీఏ చేయాలని డెసిషన్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఇంటర్మీడియట్ నుంచి అయినా సరే ఎంఈసీ జాయిన్ అవ్వాలా లేదా? ఎస్ సార్. సో తెలియక జాయిన్ అయ్యాం సార్ ఎంపీసీ బైపీసీ, ఓకే. ఆ తర్వాత సీఏకి వచ్చాం, ఓకే. తెలియక జాయిన్ అయితే, నేను ఎంపీసీ బ్యాడ్ అని చెప్పట్లా, సీఏ చేయాలనుకున్నప్పుడు ఎంపీసీ ఎందుకు అంటున్నాను. కనెక్టెడ్ కాదు కదా, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రిలేటెడ్. కానీ తెలుసుకొని నేను సీఏనే చేయాలనే ఒక ఎయిమ్ ఉన్నప్పుడు ఎంపీసీ నుంచి ఇటు రావటం రాంగ్ చాయిస్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాతో చిన్న విష్ చేస్తావా? కాస్త పెద్దగా మాట్లాడాలి, పెద్దగా ఇక్కడ నాతో కాదు అందరితో కూడా పెద్దగా మాట్లాడాలి. ఆకలి అనిపించినా లేకపోయినా ఫుల్ గా తినాలి, అదే మీ ఎనర్జీ, అదే మీ ఎనర్జీ. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కూడా చక్కగా ఎక్కువ తినాలి, తక్కువ కాదు ఎక్కువ తినాలి. డైలీ 10-15 minutes మీ క్యాంపస్ లో స్పేస్ ఉందా నడవటానికి? ఓ 10-15 minutes వాకింగ్ కూడా చెయ్యి. నీకే కాదు మిగతా స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, ఇది నీకు కాదు అందరికి మెసేజ్. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes వాక్ చేసేప్పుడు అమ్మా, 5 to 10 minutes సన్ రేస్ కి ఎక్స్పోజ్ అవ్వు, డి విటమిన్. ఆల్ ద బెస్ట్. అటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తా విజిత. అమ్మా నాన్న కూడా నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు, ఎందుకంటే ఇలాంటి మంచి పిల్లల్ని మాకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు. ఏంటి మా కాలేజ్ వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? చాలా కాలేజీలో వచ్చి ఉంటారు కదా. 585 నీకు? రండి అని చాలా కాలేజీలో వచ్చి ఉంటారు, మా కాలేజ్ వాళ్ళు కూడా వచ్చారా? అంటే మాస్టర్ మైండ్స్ ముందే మేము అడ్మిషన్ తీసుకున్నాం సార్. అంటే వేరే కాలేజెస్ వచ్చాయి సార్, లైక్ శ్రీ చైతన్య, చాలా కాలేజీలు వచ్చి ఉంటాయి మీ ఇంటికి. మాస్టర్ మైండ్స్ వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చారా అని అడుగుతున్నా నేను. ఐడియా లేదు సార్, అంటే ముందే మాస్టర్ మైండ్స్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా అడగలేదు. నాకు తెలిసి మాస్టర్ మైండ్స్ ఇంట్లో పట్టించుకోవాలి. నాకు తెలిసి మాస్టర్ మైండ్ స్టాఫ్ మీ ఇంటికి రాలేదు. అయినా కూడా మాస్టర్ మైండ్ స్టాఫ్ అయితే మీ ఇంటికి రాలేదమ్మా. అయినా కూడా మీరు బై చాయిస్ ఇష్టపడి మా కాలేజ్ని, మన కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంతే. బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్.